హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ మినీ బ్లాగ్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మా రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆ రోజు పిల్లలకి హాలిడే, అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో స్విమ్మింగ్ తీసుకెళ్తున్నానండి. మా పాప మా బాబు ఇద్దరు మంచిగా నేర్చుకున్నారు. 1 month లోపే ఇద్దరు స్విమ్మింగ్ బాగా నేర్చుకున్నారండి. ఇందాక వెళ్ళింది మా పాప, ఇప్పుడు వచ్చేది మా బాబు అండి. ఇంకా స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ బయలుదేరాము. బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిచెన్లోకి రాగాలని నాకు ఇది కనిపించిందండి. పిండి బాగా పొంగి కింద పడిపోయింది అనమాట. యాక్చువల్గా స్విమ్మింగ్ క్లాస్కి వెళ్లే ముందు నేను చూశాను, పిండి బాగానే ఉంది, ఇంకా వచ్చిన తర్వాత దోశలు వేద్దాంలే అన్నట్టు నేను అలాగే పెట్టానన్నమాట, పక్కకు తీయకుండా. అది కాక ఏంటంటే నేను ఎప్పుడు గ్రైండర్ గిన్నెలోనే ఉంచుతాను. ఆ రోజు ఎందుకో తీసి గిన్నెలో పెట్టానండి, దానివల్ల పొంగిపోయిందేమో. ఇంకా అదంతా క్లీన్ చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ రోజు లంచ్లో అమ్మ చేసే స్టైల్లో పప్పుచారు పెట్టి గుత్తి వంకాయ ఫ్రై ప్రిపేర్ చేశానండి. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి, మాకైతే చాలా ఇష్టం. గుత్తి వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.